తీవ్ర దుఃఖంలో సీఎం రేవంత్ రెడ్డి హత్య చేసిన టాప్ ఎమ్మెల్యే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అలవాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. బలవత్ మరణానికి కారణాలు తెలియరాలేదు. ఎమ్మెల్యే దంపతులకు 2 పిల్లలు. ఆమె 2 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదు. ఎమ్మెల్యే ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర దుఃఖంలో తెలుస్తోంది. ఎందుకంటే ఒక సొంత ఎమ్మెల్యే భార్య చనిపోవడం వల్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే ఏమైనా ఆరోపణలు చేశారా లేదా ఎమ్మెల్యే ఏమైనా హింసించారా తన భార్య అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద అయితే పార్టీకి దెబ్బ పడుతుందని చెప్పేసి తీవ్ర టెన్షన్ కూడా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.